సహోదరి సహోదరులారా, మీకు శుభవార్త. 2025 సంవత్సరంలో మొత్తం 365 అంశాలను మీతో పంచుకోబోతున్నాము. జనవరి 1వ తేదీ నుండి ప్రతిరోజు ఒక అంశము మరియు దానికి సంబంధించిన వాక్యమును పంచుకుంటాము. దయచేసి ఆ వాక్యములను వినండి, ధ్యానించండి మరియు ఆశీర్వదించబడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 176th డే టాపిక్ ఆదిత్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. ఆదిత్యము చేయమరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. సనుగు కొనకుండా ఒకనినొకడు ఆదిత్యము చేయుడి. లేవియకాండము 19వ అధ్యాయము 34వ వచనము. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి, నేను మీ దేవుడనైన యెహోవాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండవలెను. ఆమేన్.